తిరుమలకు తొలి గడపగా దేవుని గడపగా పేరు పొందిన జిల్లా అది. పద కవితా పితామహుడు అన్నమయ్య నడయాడిన నేల అది. వెంకటేశ్వరుడి భక్తులు తిరుమలకు వెళ్లేందుకు నడిచిన బాట అది. అటువంటి కాలిబాట భక్తులకు దూరమైంది. కడప జిల్లాలోని అన్నమయ్య కాలిబాటపై స్పెషల్ రిపోర్ట్. కలియుగ దైవం వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్లే భక్తులు కడపలోని ముందుగా దేవుని గడప ఆలయాన్ని దర్శించుకుని ముందుకు సాగేవారు. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మార్గమిది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని గ్రామం తాళ్లపాక. పద కవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మించిన పవిత్ర స్థలమది. 600 ఏళ్ల క్రితం అన్నమాచార్యులు ఇక్కడి నుంచి తిరుమలకు అటవీ మార్గం గుండా నడిచి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ మార్గమే అన్నమయ్య కాలిబాటగా పేరు పొందింది. రాజంపేట తిరుపతి మార్గంలోని కుక్కలదొడ్డి నుంచి అటవీ మార్గం ద్వారా అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ప్రస్తుతం అన్నమయ్య కాలిబాట ఇక ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ప్రదేశంలో ఉన్నాము. ఇది చిత్తూరు జిల్లాకి అలాగే అన్నమయ్య జిల్లాకి బోర్డర్లో ఉంటుంది. ఈ రెండు బోర్డర్కు సంబంధించిన కుక్కలదొడ్డి ప్రాంతం నుంచి ఈ అన్నమయ్య కాలిబాట మార్గం గుండా ఇలాగే ఇట్లా ఫారెస్ట్ లోపల నుంచి తిరుపతికి చేరుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా చూడొచ్చు. అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలిబాట ప్రాంతము మనుగడలో ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదాలు కానీ ఇక్కడ ఏనుగుల గుంపు వచ్చిన పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అయితే మూసివేయడం జరిగింది. ఈ అడవిలో దాదాపు 17 కిలోమీటర్ల వరకు వెళ్ళవలసి ఉంటుంది. మొత్తం అంతా కూడా కీకారణ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వన్యప్రాణులు కూడా ఉంటాయి. ఈ మార్గం గుండానే దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తిరుమల కొండకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేదో ఆ ఎంట్రన్స్ దగ్గర కొంత లోపలికి వచ్చి అయితే ఉన్నామో ఇక్కడ నుంచి మనం బోర్డు చూస్తే కనుక పూర్తిగా మొత్తం నీటిమయం అయిపోయింది. రోడ్డు అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్తాం చాలా కష్టమైన పని. అందుకనే ఫారెస్ట్ అధికారులు కూడా దీన్ని మూసివేయడం జరిగినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు. ఈ కాలిబాట దట్టమైన అడవి గుండా సాగుతోంది. ఈ మార్గమంతా బండరాళ్లు రప్పలతో కూడి ఉంటుంది. మొత్తం 16 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు రాళ్లు రప్పలతో ఉంటుంది. దివంగత ఆకేపాటి చెంగల్రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అన్నమాచార్యుల కాలిబాటను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు సర్వే చేయించారు. ఈ దారిపై తిరుపతిలో వ్యతిరేకత రావడంతో అన్నమయ్య కాలిబాట అభివృద్ధి కార్యక్రమాలు మూలన పడ్డాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతం నుంచి అటవీ మార్గాన కాలినడకన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అదేవిధంగా ఈ ప్రాంత వాసులుగా ఆయన వారసులుగా ఆయన నడియాడిన ప్రాంతాన్ని కావచ్చు, ఆయన పాదయాత్రను కావచ్చు, అది విశ్వవ్యాప్తిగా తెలియజేయాలా, భావితరాల వారికి కూడా తెలియజేయాలని దాదాపు 23 సంవత్సరాల క్రితం మొదలు పెడితే ఏదో ఆ సంవత్సరం మేము 108 మంది పాదయాత్ర అయిపోయినాక సాలిస్తామని తొలిగా 50 మందితో అట్ట నడవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కాలిబాట అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ దారి అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న సమయంలో ఏనుగుల సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం కుక్కలదొడ్డి ప్రాంతంలో మనుషులపై ఏనుగుల గుంపు దాడితో కలకలం రేగింది. కొంతమంది మృత్యువాత పడ్డంతో ఈ కాలిబాటను మూసేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. అటవీ శాఖ నిర్ణయాన్ని అటు భక్తులు, స్థానికులు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. అన్నమయ్య కాలిబాట చారిత్రక నేపథ్యమున్న మార్గమని, దీన్ని అభివృద్ధిపరిచి భద్రత కల్పించాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఏటా ఈ కాలిబాట ద్వారా నడిచి తిరుమలేశుని దర్శించుకుంటున్నారు. ఈ కాలిబాట అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సుముఖత వ్యక్తం చేశారని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రాంతానికి
ఒకసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో పర్యటిస్తా ఆయన నిజంగా ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఏమయ్యా, అన్నమయ్య లాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఇది, ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, ఆ బాటను ఎందుకు ఈ ప్రభుత్వాలు రెడీ చేయడం లేదు అని మాట్లాడుతా నా పేరు కూడా ఆయన కోట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు అదే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈరోజు నిజంగా ఆపడం జరిగింది. ఎందుకైనా ఇప్పుడు ఆయనైనా మీరు ఇచ్చిన ఆ రోజు మీరు అంత గట్టిగా మాట్లాడినారు, ఈ పొద్దు మీరు అధికారంలో ఉన్నారు, తప్పకుండా ఆ బాటను రెడీ చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని కూడా తెలియజేస్తూ, మేము పోయేప్పుడల్లా ఏనుగులు అవపడతాయి కానీ మా జోలికి ఎప్పుడు రావు, ఎప్పుడు వాటికి పోతాయి. ఏ క్రూర ముఖం కూడా, ఎందుకంటే వేలాది మంది భక్తులు పోతూ ఉంటారు, అయ్యేం వాళ్ళను అదేంటంటే ఏదో ఫారెస్ట్ ఎవరు చనిపోయినారో రకరకాల అప్పుడు వదంతులు ఉన్నాయి, ఎటు చనిపోయారో తెలియదు. కానీ ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు నడిచినా చిన్న చీమ కూడా కొట్టిన దాఖలాలు లేవు, చిన్న పొరపాటు కూడా జరగలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో ఏనుగులు, చిరుతలు, పులుల సంచారం ఎక్కువగా ఉందంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ మార్గం గుండా ప్రయాణించడం ప్రమాదమని చెబుతున్నారు. చిన్నపిల్లలతో ఉన్న గుంపది, అవి ఎటు నుంచి ఎటు వెళ్తాయి, దాని సైకాలజీ మనకు తెలియదు. రియాక్ట్ అయ్యే పరిస్థితిని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. అదేవిధంగా వాటిని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యము ఎవరికి ఉండదు. మనము ఓపెన్ ప్లేసెస్లో అంటే విలేజ్లో కానీ లేదా పొలాల మీదకి వచ్చినప్పుడు మనకు కొంత వ్యూ అంటే చూడడానికి అవకాశం ఉన్న చోట మాత్రమే వాటిని కుంకి ఎలిఫెంట్స్ ద్వారా మనము పక్కకు కానీ ఇంకొక విధంగా దాన్ని బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఫారెస్ట్లో అలాంటి అవకాశం లేదు. ఎస్టిమేషన్ కూడా ఉంది మాకు. ఈ పరిస్థితుల్లో లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. ఎవరైనా సరే లోపలికి భక్తులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు ఉంటారు. వారి అనుమతితో మాత్రమే లోపలికి అలో చేయబడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వివరించిన తర్వాత అక్కడికి నిషేధం అనేది విధించబడింది. అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు చేరుకోవడం అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమంటున్నారు స్థానికులు. అన్నమయ్య కాలిబాటను అనుమతిస్తే చాలా మందికి ఇది సౌకర్యంగా ఉంటుందని భక్తులంటున్నారు. ఈ మార్గంలో తుంబుర, నారద తీర్థాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ తీర్థాల్ని దర్శించుకుని భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా కూడా ప్రజల మనోభావాలను, ఈ ప్రాంతం యొక్క అన్నమయ్య కాలిబాటను ఎప్పటికైనా అభివృద్ధి చేయాల్సిందే. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాలిబాటను అభివృద్ధి చేసి రక్షణ కల్పనపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ టీటీడీలదే. పునరుద్ధరణ చేసి దీని కనుక ఏర్పాటు చేయగలిగితే 17 కిలోమీటర్లోనే తిరుపతి చేరుకుంటారు. కొంత పాదయాత్ర చేసే భక్తులకి కొంత లెంత్ తగ్గినట్టు ఉంటుంది. అలాగే వారు కూడా త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అన్నమయ్య కాలిబాటలో అనేక సత్రాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని ఏర్పాట్లు అయితే చేయొచ్చు. మొత్తం మీద అన్నమయ్య కాలిబాటకు సంబంధించి మరోసారి దీన్ని పునరాలోచించాలని చెప్పేసి కొంతమంది భక్తులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 అన్నమయ్య కాలిబాట నుంచి.